హాయ్ అండి అందరికీ. ఇవాళ శ్రీరామనవమి కదండి, రాముల వారి కళ్యాణం కోసం ఇవాళ అక్కడ తలంబ్రాలు కలుపుతున్నామండి. బియ్యము, పసుపు, ఆవు నెయ్యి వేసి ఇలా ముగ్గురు ముత్తైదులు కలిసి కలుపుతున్నామండి. ఒక ముత్తైదు తక్కువైంది, అందుకని చిన్న పాపాయి ఉంటే పాపాయిని వచ్చి కలపమన్నామండి. అమ్మవారి కళ్యాణం కోసం ఇలా కలిపేటప్పుడు కళ్యాణ వైభవమైన పాట పాడుతూ కలుపుతామండి. అమ్మవారికి సీతా కళ్యాణ వైభోగమే అని పాట పాడుతూ కలుపుతామండి. కొంచెం తక్కువ అయిందని, పచ్చగా లేదని చెప్పి బాగా ఇలా చక్కగా కలుపుతున్నామండి. తలంబ్రాలు అయితే సిద్ధం చేసేసాము. డెకరేషన్ జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు, బట్టలు, వస్త్రాలు అన్నీ మధుపర్కాలు రెడీ చేసి పెట్టేశామండి. రాములవారు మా సజ్జారపాలెంలో రామాలయం ఉందండి. రామాలయం గుడిలో ఆంజనేయ స్వామి, రాములవారు. ఇది పానకం కోసం బెల్లం కుడుతున్నారండి. ఇది అమ్మవారి చెట్టు. సజ్జారపాలెంలో ఏ శుభకార్యం జరిగినా ఇక్కడికి వచ్చి సాధ్యమైనంత వరకు చెట్టుపోత పెట్టుకుంటారండి అందరూ. కళ్యాణం జరుగుతోందండి. అమ్మవారికి తాళి కడుతున్నారు. ఈ గుళ్ళో మా తమ్ముడు, మా నాన్న ఇద్దరు చేస్తారండి. ఇది అయిపోయింది, కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు తలంబ్రాలు పోస్తున్నారండి. ఫస్ట్ వీళ్ళు పోసిన తర్వాత కూర్చున్న దంపతుల చేత పోయిస్తారండి. అది కూడా తలంబ్రాలు పోస్తున్నారు. స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడండి, వీళ్ళు కళ్యాణం చేయించుకునే దాతలండి. చాలా పెద్దవాళ్ళైనా చాలా ఓపికగా కూర్చున్నారండి. నిజంగా రాముల వారి కళ్యాణం అంటే ఆ స్వామివారు అందరికీ ఓపికిస్తారు కదండి. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి తలంబ్రాలు పోసేశారు. అందరూ వచ్చి ఇప్పుడు అందరూ పోసేసిన తర్వాత ఇలా దంపతుల చేత 3 సార్లు పోయించి మిగతా వాళ్ళ చేత కూడా పోయిస్తారండి. ఊళ్ళో కూర్చుని ఉన్న భక్తులందరూ కూడా వచ్చి పేట్ల మీద కూర్చున్న వాళ్ళే కాకుండా చూడటానికి వచ్చిన వాళ్ళందరి చేత కూడా పోయిస్తారండి. అందరు పోస్తున్నారు. లాంగ్ వీడియో అవుతుందని కట్ చేసేసాం. చాలా వరకు అందరి చేత పోయిస్తామండి. అయిపోయింది రాముల వారి కళ్యాణం. మాకే ఈసారి ఆ భాగ్యం కలగలేదండి. మేము వేరే చోటు ఉన్నాం, అందుకని ఈసారి వెళ్ళలేకపోయాం. ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. మా అక్కయ్య అండి. అందరం కలిసి ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం చేసి హారతి ఇచ్చి పాట పాడి వచ్చేవాళ్ళం. ఈసారి మాకు కుదరలేదండి. మా అమ్మ, మా అక్క వాళ్ళ పాప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.